ఏపీ రాజకీయాల్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్న ఉమ్మడి కడప జిల్లా బ్యాలెట్ పోరులో ధీరులుగా నిలిచేది ఎవరు? సీఎం జగన్ సొంత జిల్లాలో షర్మిల ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఆమె చరిష్మాకు తగినన్ని ఓట్లు వస్తాయా? అవినాష్కి గతంలో కంటే ఇప్పుడు మెజారిటీ పెరగబోతుందా, తగ్గుతుందా? వైసీపీ అధినేతపై చెల్లెమ్మ పైచేయి సాధిస్తుందా? కడపలో కింగ్ ఎవరు? ఓటరు మాట ఎలా ఉంది? కడప ఫలితంపై అందరిలో ఉత్కంఠ. వైఎస్ వారసత్వం కోసం జరిగిన పోరు. కడపలో ఖచ్చితంగా షర్మిల ఇంపాక్ట్. కడప లోక్సభ పోలింగ్ పై ఆసక్తికర చర్చ. కొంతవరకు క్రాస్ ఓటింగ్ జరిగిందనే టాక్. క్రాస్ ఓటింగ్ షర్మిలకు కలిసి వస్తుందా? కడప లోక్సభలో వైసీపీ మెజార్టీపై షర్మిల ప్రభావం. కడప జిల్లాలో వైసీపీకి బలమైన ఓటు బ్యాంక్. ఏపీలో ఈసారి ఎన్నికలు మరింత ఆసక్తికరంగా కనిపించడానికి ప్రధాన కారణం అన్నకు షర్మిల ఎదురు తిరగటం. కాంగ్రెస్లో చేరి పార్టీ పగ్గాలు అందుకుని కడప గడపలో పోటీ చేయడం. దీనికి తోడు లాస్ట్ మినిట్లో విషయమ్మ వీడియో బయటిచ్చి మరీ షర్మిలను గెలిపించాలని కోరటంతో కడపలో ఫలితం ఎలా ఉండబోతుందనే ఆసక్తిని కనిపిస్తోంది. దీంతో మిగతా నియోజకవర్గాలన్నీ ఒక ఎత్తు, కడప మాత్రం మరో ఒక ఎత్తు అనే స్థాయిలో కనిపించింది సీన్. అన్నా చెల్లెల యుద్ధమో, రెండు పార్టీల మధ్య సమరమో కాదిది. ఒక రకంగా వైఎస్ వారసత్వం కోసం జరిగిన ఎన్నికలు అని చెప్పవచ్చు. షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినంత మాత్రాన తక్కువగా తీసుకోవడానికి లేదు. సొంత జిల్లాలో పోటీ చేయడంతో ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. అది ఏ స్థాయిలో ఉండబోతుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వైఎస్ ఫ్యామిలీలో ఇలాంటి పరిణామాల మధ్య కడప లోక్సభ పోలింగ్పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొంతవరకు క్రాస్ ఓటింగ్ జరిగిందనే టాక్ కూడా వినిపిస్తోంది. కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, జమలమడుగు నియోజకవర్గాల్లో కొంతవరకు క్రాస్ ఓటింగ్ జరిగిందని సమాచారం. 2 నుంచి 3% ముస్లింల ఓట్లు కూడా కాంగ్రెస్కు పడ్డాయనే చర్చ జరుగుతోంది. అయితే ఈ క్రాస్ ఓటింగ్ షర్మిలకు కలిసి వస్తుందా? ఈ ఎన్నికల్లో ఆమెను గట్టెక్కిస్తుందంటే మాత్రం లేదనే సమాధానం వినిపిస్తుంది. కొద్దిపాటి క్రాస్ ఓటింగ్తో వైసీపీ విజయాన్ని ఆపడం సాధ్యం కాదు అనే చర్చ జరుగుతుంది. అయితే క్రాస్ ఓటింగ్కు రకరకాల కారణాలు కూడా వినిపిస్తున్నాయి. షర్మిల మీద సానుకూలత ఒక కారణంగా, చివరి నిమిషంలో విజయమ్మ చేసిన విన్నపాలు మరొక కారణంగా కనిపిస్తున్నాయి. సీఎం జగన్ చెప్పినట్లు షర్మిలకు డిపాజిట్ కూడా దక్కదు అనేది నిజం కాకపోయినా అంతో ఇంతో ఓట్లు సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఒక్కటి మాత్రం నిజం, కడప లోక్సభలో వైసీపీ మెజారిటీ షర్మిల ప్రయత్నాలను డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది. 2019 ఎన్నికల్లో కంపేర్ చేస్తే ఒక్క ఓటు కూడా మెజారిటీ తగ్గిన షర్మిల విజయం సాధించినట్లనే టాక్ కూడా వినిపిస్తోంది. 2019లో అవినాష్ రెడ్డికి 3,80,000కు పైగా మెజారిటీ వచ్చింది. ఇప్పుడు దానిలో ఏమాత్రం తగ్గినా జగన్ మీద షర్మిల పైచేయి సాధించినట్లే అని చర్చ నడుస్తోంది. మరోవైపు అన్నింటికంటే ముఖ్యంగా జగన్కు ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న టీడీపీ సైతం తమ అభ్యర్థి భూపేష్ రెడ్డిని కాదని ఈసారి షర్మిలకే ఓటు వేయాలని కేడర్కు సంకేతాలు పంపించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ పార్టీ కేడర్ అంతా ఎమ్మెల్యే ఓటును తమ అభ్యర్థులకు వేసి ఎంపీ సీటు మాత్రం షర్మిలకే వేసినట్లు సమాచారం. అయితే ఎంత చేసినా రేపు షర్మిల ఖచ్చితంగా గెలుస్తుందంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే కడప జిల్లాలో సంప్రదాయంగా వైసీపీకి ఉన్న ఓటు బ్యాంకే కారణం. అయితే మెజార్టీ తగ్గితే మాత్రం వివేకా కేసులో అవినాష్ హస్తం ఉందని, జగన్ ఆయన్ను వెనకేసుకు వస్తున్నారని కడప జిల్లా జనాలు నమ్మారని అనుకోవాలి. మరికొందరు అభిప్రాయపడుతున్నారు ఈ విషయంలో.